So guys, in this video we can take a look about how to delete a last node in a single linked list. So ఇక్కడ చూడండి అన్న, సో ఇది మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ సింగిల్ లింక్ లిస్ట్ అనుకుందాం. ఓకే, సో దీంట్లో మనకి ఎగ్జిస్టింగ్ సింగిల్ లింక్ లిస్ట్ లో మనకి స్టార్ట్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది. సో అన్న నెక్స్ట్ పాయింట్ వచ్చేప్పటికి కరెంట్ పాయింటర్ అనేది ఇక్కడ ఉంటుంది, న్యూ నోడ్ పాయింటర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ సేమ్ లాజిక్ లైక్ మనం ప్రీవియస్ గా ఎలా అయితే బిగిన్ లో చేసామో సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ కండిషన్ ఏం చేస్తున్నాము అంటే we need to assign the temp to start ఎక్కడైతే ఉందో సో అక్కడే we need to assign the value, assign the pointer called temp. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, if start double equal to null. సో start double equal to null అంటే స్టార్ట్ అనేది నల్లా కాదు. అసలు ఈ కండిషన్ మనకి లాస్ట్ ఇందాక ముందు దాంట్లో కూడా వచ్చింది. కండిషన్ మనకి ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ అవుతుంది. ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే మన దగ్గర లింక్ లిస్ట్ లేనప్పుడు ఎంటీగా ఉన్నప్పుడు అప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది, అప్పుడు మనకి నాట్ పాసిబుల్ అని వస్తుంది. బట్ కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ కండిషన్ మనకి ఇప్పుడు ఫాల్స్ కాబట్టి సో నెక్స్ట్ ఇట్ విల్ గోస్ టు ఎల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఉన్న లూప్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. సో వైల్ టెంపారో నెక్స్ట్, ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాను. సో వైల్ టెంపారో నెక్స్ట్ అంటే ఏంటి? ఫస్ట్ అక్కడ ఏముంది? టెంపారో నెక్స్ట్, యారో నెక్స్ట్ ఉంది కదా. ఫస్ట్ టెంపారో నెక్స్ట్ అంటే ఎంత? టెంపారో నెక్స్ట్ అంటే 1002, యారో నెక్స్ట్ అంటే 1003. ఈ 1003 అనేది నల్లా కాదు కాబట్టి కండిషన్ ట్రూ. అప్పుడు లోపలికి వచ్చేసి టెంప్ ఏమవుతుంది? టెంప్ ఈక్వల్ టు టెంపారో నెక్స్ట్. అప్పుడు టెంప్ అనే పాయింట్ ఇక్కడ నుంచి టెంపారో నెక్స్ట్ అంటే ఇక్కడికి వెళ్తుంది. అయ్యో, ఇది మనకి ఇటరేషన్ 1 లో తగులుతుంది. ఇది ఒక లూప్ ఇటరేషన్ లో ఫస్ట్ ఇటరేషన్ లో మనకి తగులుతుంది. సెకండ్ ఇటరేషన్ కి ఏమవుతుంది? అగైన్ ఇట్ విల్ గో అండ్ చెక్ ద కండిషన్. సో ఇప్పుడు చూడండి, ఇటరేషన్ 2 లో టెంపారో నెక్స్ట్ యారో నెక్స్ట్. సో అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, టెంపారో నెక్స్ట్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి టెంపారో నెక్స్ట్ అంటే ఏంటో చూద్దాం. సో టెంపారో నెక్స్ట్ ఏముంది ఇక్కడ? 1003. యారో నెక్స్ట్ అంటే నల్. సో ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది, ఇక్కడ మనకి కండిషన్ అనేది ఏమైంది? ఫాల్స్ అయింది అనమాట. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి సో అప్పుడు ఇక్కడ నుంచి మనకి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినప్పుడు ఏమైంది? ఇక్కడ సి ఈక్వల్ అంటే కరెంట్ ఈక్వల్ టు టెంపారో నెక్స్ట్. కరెంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో కరెంట్ ఏం చేస్తాం అంటే టెంపారో నెక్స్ట్. టెంప్ అంటే ఇదే కదా, టెంపారో నెక్స్ట్ అంటే ఇక్కడే కదా మనకి కరెంట్ అనేది ఉంటుంది. కరెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు టెంప్ ఏం చేస్తున్నాం? టెంపారో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. టెంపారో నెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ we need to place null. ఎప్పుడైతే మనం ఇక్కడ నల్ పెడతామో ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఎస్టాబ్లిష్ అయిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అనేది మనకి డిస్మాంటిల్ అయిపోతుంది అనమాట. సో వన్స్ ఈ రెండింటికి మధ్య మనకి లింక్ అనేది పోతుంది. సో వన్స్ మనకి లింక్ పోయిన తర్వాత ఏం చేస్తుంది? ఇక్కడ ఫ్రీ ఆఫ్ కరెంట్. సో కరెంట్ ఏదైతే ఉందో ఈ కరెంట్ మొత్తాన్ని కూడా మనం డిలీట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద వే we need to delete the last node of a single linked list. Thanks. Please do like, share and subscribe.